క్రైస్తవ జీవితం ఎదురుగాలితో కొన్నిసార్లు ఆరంభమవుతుంది. ఎప్పుడు మనం ఎక్కడికి వెళ్తామో దానికి మనకు ఆపోజిట్లోనే ఉంటుంది. అది ఎట్లా వస్తుందో తెలియదు. దక్షిణపు గాలి ఇది కూడా ఆపు చేస్తుంది. ఇది కూడా మన మార్గంలోనికి అనుకూలంగా రాదు. మూడో గాలి ఏంటి? ఈ వట్టి ఎదురుగాలితో దక్షిణ గాలితో ఆగిపోతే మన యాత్ర బాగుండు. పెను గాలి అంటే గాలి యొక్క పవర్ ఎలాగుంటుంది అనేది నాకంటే మీకు బాగా తెలుసు. నాలుగోది ఏంటి? ఐదవది, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి. వాళ్ళ మీద కాదు, ఎవరి మీద? మా మీద. ఎందుకు ఇన్ని గాలులు రావాలో? సముద్రంలో ఒకటి వస్తే ఆగిపోతే సరిపోదా? రాట తేలాలి, మనము గట్టిపడాలి. మనము ఆ గాలి ఈ గాలి ఇన్ని గాలులు తగులుతుంటే అంత మాత్రం నిలబడతాను. నేను దేవుని నమ్ముతున్నాను మొదట చెప్పలే. ఆయన ఏమైనా పర్లేదని చెప్పలే.